హాయ్ గైస్, దిస్ ఈస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి టైటిల్ చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు. దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అందులో ఫస్ట్ డే నాకు ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోలో అయితే షేర్ చేశాను. సో మార్నింగ్ లేవగానే ఇలా సూర్యుడి దర్శనం అయితే జరిగింది. చూడండి ఎంత బాగుందో కదా. సో నెక్స్ట్ కిందకి వచ్చేసి మా పాప నేను రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా గార్డెన్లో పువ్వులు చూడండి చాలా అందంగా పూసాయి. కరెక్ట్గా పూజల టైంకి భలే వచ్చాయి. పూజలు 9 రోజులకి సరిపడిన పువ్వులు అయితే పూసాయి. ఆ రోజు మా పాపకి స్కూల్ ఉంది. సో అందుకనే తనకి యూనిఫామ్ వేసి రెడీ చేసి ఇలా గుడికి అయితే తీసుకొచ్చాను. స్కూల్కి వెళ్ళడానికి అంత త్వరగా ఏం రెడీ అవ్వదు, కానీ గుడికి అనేసరికి మా పాపకి ఎక్కడ లేనో హుషారు వచ్చేసి త్వరగా రెడీ అయిపోయింది. సో అలా రెడీ అయిపోయి గుడికి వచ్చి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. ఈ సంవత్సరం నవరాత్రిలో మొదటి రోజు లక్ష్మీవారం వచ్చింది కదా, సో అందుకని దేవి తల్లి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ సాయిబాబా దర్శనం కూడా చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. అలా ఇంటికి వచ్చేసాక పాపకి టిఫిన్ పెట్టేసి తన స్కూల్లో డ్రాప్ చేసి ఇలా మా ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడ చూడండి ఇలా మొత్తం అన్ని నీట్గా సర్దేసుకుని పూజ చేసుకోవడానికి అయితే సిద్ధం చేసుకున్నాను. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అవతారం శైలపుత్రిక, ఇంకా అలంకారం వచ్చేసి శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం కదా. అండ్ అలానే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వచ్చేసి పులగం. అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఇలా అమ్మవారి దగ్గర పెట్టడానికి ప్రసాదం అన్నీ కూడా సిద్ధం చేసుకుని పూజ అయితే చేసేసుకుంటున్నాను. నాకు వచ్చిన కొన్ని శ్లోకాలు మంత్రాలు చదువుకొని మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పాప స్కూల్కి వెళ్ళాక పూజ చేసుకోవడం వల్ల అంత ప్రశాంతంగా జరిగిందో, లేదంటే మమ్మీ అది కావాలి ఇది కావాలి అని అస్తమానం అడుగుతూనే ఉంటుంది. సో అలా లేస్తూనే ఉండాలి కదా. మొత్తానికి అలా ఇంట్లో చిన్నగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి అదే రోజు ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ ఇలా భవానీలకి అండ్ అలానే డైలీ పూజ వాళ్ళకి కలిపి ఇలా పూజ అయితే చేస్తారు. ఇక చూడండి అమ్మవారి అవతారాలు, అలంకారాలు, నైవేద్యాలు అన్నీ కూడా గోడ మీద అయితే ఇలా పెయింట్ చేయించారు. భలే వేశారు అసలు. ఇంక ఇది వచ్చేసి బయట పూజకంతా కంప్లీట్ అయిపోయాక భవానీలందరూ కలిపి ఇలా శరణాలు చెప్పుకుని పడివేస్తారు. అదైతే మా పాపకి చూడడం చాలా ఇష్టము. సో మిస్ కాకుండా తీసుకువస్తూనే ఉంటాను. లాస్ట్ ఇయర్ షార్ట్ వీడియోస్లో చూసారు కదా, ఎవ్రీడే గుడికి అయితే వెళ్ళే వాళ్ళము. తను చాలా యాక్టివ్ అయిపోయేది. అలానే ఈ ఇయర్ కూడా తీసుకువెళ్దామని ఇలా ఫస్ట్ డే అయితే గుడికి తీసుకువెళ్ళాను. చూడండి తను ఎంత శ్రద్ధగా వింటుందో అన్నీ కూడా. అలా శ్రద్ధగా వింటూ తను కూడా కొన్ని శరణాలు అయితే చెప్పుద్ది. తనకి తెలిసిన శరణాలు వచ్చేసరికి తను మంచిగా యాక్టివ్ అయిపోయి వాళ్ళతో పాటు కలిపి వాళ్ళే చెప్పింది అసలు.
చూస్తున్నారు కదా మా పాప ఎంత యాక్టివ్ అయిపోయిందో. భవానీలందరూ శరణాలు చెప్పినంతసేపు అలా శ్రద్ధగా చూస్తూనే ఉంది. ఎప్పుడైతే శరణాలు కంప్లీట్ అయిపోయి ఇలా పడివేయడం స్టార్ట్ చేశారో భవానీలతో పాటు మా పాప కూడా పడివేయడం అయితే స్టార్ట్ చేసింది. సో లాస్ట్ ఇయర్ కూడా అంతే, చాలా బాగా ఎంజాయ్ చేసేది. సో అలా బయట పడి లాస్ట్కి వచ్చేసరికి ఇలా మా పాప దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్దామంటే మా చెల్లి, నేను, మా పాప ముగ్గురు లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అలా భవానీలు పడివేయడం కంప్లీట్ అయిపోయాక లోపల దర్శనానికన్నా వస్తే ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా భజన చేస్తున్నారు కదా. సో మా పాప చూడండి వాళ్ళతో కూడా జాయిన్ అయిపోయింది. నేను కూడా కూర్చుంటాను, నేను కూడా వాయిస్తానంటే వాళ్ళు చిడతలు అయితే ఇచ్చారు. సో అలా కాసేపు టైం స్పెండ్ చేశాక మొత్తానికి తను ఎలాగోలాగా ఒప్పించి ఇంటికైతే తీసుకొచ్చాము. ఇంకా అక్కడే ఉంటానని చాలా ఫోర్స్ చేసి టైం వచ్చేసి అరౌండ్ 9:15 అలా అయింది. నెక్స్ట్ డే స్కూల్ ఉంది, మళ్ళీ లేవు, నెక్స్ట్ డే తీసుకొస్తాను అది ఇది అని ఒప్పించి మొత్తానికి ఇంటికైతే తీసుకొచ్చేసాము. దేవి శరన్నవరాత్రుల్లో ఫస్ట్ డే మొత్తానికి ఇలా అయితే గడిచింది. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you in next video. Thank you for watching.